రైట్. చూడండి, మనకి రక్తం గురించి సంబంధించి రక్త ప్రసరణం సంబంధించి 2 రకాల ట్రిక్లు అయిపోయినాయి. గుర్తురాయా? రక్త వర్గాలను ఏ విధంగా కనుక్కోవాలా, అలాగే మన శరీరంలోన రక్తం అనేది ఏ విధంగా సరఫరా అవుతుంది అని ఆల్రెడీ చెప్పినాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్బీసీ అంటే తెలుసు కదా, రెడ్ బ్లడ్ సెల్స్ అని, ఎర్ర రక్త కణాలని. అందులో కొన్ని రకాలు ఉంటాయి. ఈ 5 రకాలు గుర్తుపెట్టుకునేలా. రైటా? వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేసినాను, వాటి మీరు నేర్చుకోవాలి. చూడండి, ఏటేటి ఉన్నాయి. ఫస్ట్ న్యూట్రోఫిల్స్, తర్వాత బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ అని అంటారు. తర్వాత లింఫోసైట్స్, మోనోసైట్స్ అని. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ న్యూట్రోఫిల్స్. మనకి మామూలుగా ఆమ్లాల క్షారాలు చదివేటప్పుడు న్యూట్రల్ అంటే తటస్థం అని అంటారు. సో అట్లా అదే రంగుని కలిగి ఉంటాయి అనమాట. నెక్స్ట్ బేసోఫిల్స్ అనేటివి క్షార రంజకాలతో మిథైల్ ఆరెంజ్ రంగుని ఏముంటుంది, క్షార రంజకాలతో మిథైల్ ఆరెంజ్ రంగుని సంతరించుకుంటాయి. రైటా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇసినోఫిల్స్ అంటే ఏంటి ఉన్నాయి, ఆమ్ల రంజకాలు ఉంది కదా. యాసిడ్ అంటే ఆమ్లం సంబంధించిందని, రైట్. బేస్ అంటే క్షారానికి సంబంధించింది అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఏంటి మిగిలినాయి, లింఫోసైట్స్, మోనోసైట్స్. లింఫోసైట్స్లో ఎన్ని రకాల కణాలు ఉన్నాయి, 2 రకాల కణాలు ఉన్నాయి. ఏటేటి ఉన్నాయి, టీ, బి. ఈ 2 రకాల కణాలు అనేవి ఉన్నాయి అనమాట. టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అనుకుంటాను. తర్వాత రైటా? సో ఇక్కడ మనకి 3 టీ లింఫోసైట్స్ ఉంటాయి, బి లింఫోసైట్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ గుర్తుపెట్టుకున్న జాగ్రత్తగా ఈ 2 చాలా ఇంపార్టెంట్. చూడండి, ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కువ అడుగుతాడు. రైటా? ఎందుకంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నది, ఏం కనిపిస్తున్నది, కనిపిస్తున్నదినా? ఇప్పటికీ దానికి మందు ఉన్నది, ఇంకా ఉన్నదనా? లేదు. సో అక్కడ చూడండి, ఎయిడ్స్ వ్యాధిలో ఉన్న ఈ కణాలు నశిస్తాయి. ఏ కణాలు నశిస్తాయి, లింఫోసైట్స్ కణాలు. లింఫోసైట్స్ కణాలనే. రైటా? సో మనకి ఆప్షన్స్ ఈ ఆర్డర్లో ఏదైనా కనిపిస్తుంటుంది ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. రైటా? సో ఒక పర్సన్కి ఏదైనా, ఒక వ్యక్తికి ఎయిడ్స్ వచ్చిందంటే రైటా, ఆయన శరీరంలో ఏ కణాలు నశిస్తాయని క్వశ్చన్ అడుగుతారు. ఏ కణాలు నశిస్తాయి, లింఫోసైట్స్ కణాలు అనేది నశిస్తాయి. సో ఆ లింఫోసైట్స్లో కూడా ఏ కణాలు చూడండి, టీ లింఫోసైట్స్. ఏ లింఫోసైట్స్ 2 రకాలు ఉన్నాయి కదా, టీ ఉన్నాయి, బి ఉన్నాయి. సో ఈ టీ లింఫోసైట్స్లోని ఏ కణాలని, మళ్ళీ దాంట్లో ఉండే CD4 కణాలపై హెచ్ఐవి అనేది ధ్వంసం చేస్తుంది అనమాట. సో ఈ CD4 కణాలు అనేది హెచ్ఐవి ధ్వంసం చేసిన తర్వాత ఆ పర్సన్కి ఏమొస్తుంది, ఏం అటాక్ అవుతుంది. రైటా? సో ఎయిడ్స్ హెచ్ఐవి వచ్చినప్పుడు డైరెక్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలా, లింఫోసైట్స్ కణాలను గుర్తుపెట్టుకోవాలా. ఆ లింఫోసైట్స్లో కూడా ఏ లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. సో ఈ టీ లింఫోసైట్స్ ఏ కణాలపైన ధ్వంసం చేస్తాయి, CD4 కణాలపైన ధ్వంసం చేస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోనోజైట్స్. సో మోనోజైట్స్ అనేవి వేటి ఉన్నాయి, వ్యాధి నిరోధకానికి అంటే ఏదైనా కానీ మన శరీరానికి రైట్ ఒక రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు రైట్ ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడానికి ట్రై చేస్తాయి అనమాట. సో ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచే క్రమంలో ఉపయోగపడే కణాలు ఏంటంటే మోనోజైట్స్ అనుకోండి. సో అర్థమైంది కదా, ఈ లింఫోసైట్స్, మోనోజైట్స్ అనేటివి ఇక్కడతో అయిపోయింది. సో ఇక్కడికి రండి, ఇక్కడికి ఇవి. దీంట్లోన ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. రెండోది ఏం కలగజేస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే న్యూట్రోఫిల్స్ అన్ని 5 రకాల కణాలు ఉన్నాయి కదా దీంట్లోన. వ్యాధులు మాత్రం 2 దగ్గర వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి, ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ఇక్కడ వచ్చిందే. సో ఎయిడ్స్ సంబంధించి ఏ కణాలను గుర్తుపెట్టిన లింఫోసైట్స్. ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. ఏది వచ్చింది ఇక్కడ మీకు, రైటా, అలర్జీ. సో అలర్జీ వచ్చినప్పుడు రైటా, మన శరీరంలో అలర్జీ వచ్చేదంటే ఈ కణాలు అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. ఏ కణాలు ఎఫెక్ట్ అవుతాయి, రైటా, ఇసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ అనేటివి. అదే చూడండి, మన శరీరంలో ఎలర్జీని తగ్గిస్తాయి. ఒకవేళ ఎలర్జీ సమయంలో వీటి సంఖ్య అనేది పెరుగుతుంది. అందుకోసం ఇస్నోఫీలియా అంటే ఏమని అర్థము, ఇస్నోఫీలియా అంటే ఏ కణాలు పెరుగుదల, ఎసిడోఫిల్స్. ఈ ఎసిడోఫిల్స్ యొక్క సంఖ్య పెరగడమే ఏమంటారు అంటే ఇస్నోఫీలియా అంటారు. సో సింపుల్గా ఎలర్జీ వచ్చేదంటే ఏ కణాలకు సంబంధించి గుర్తుపెట్టుకుంటారు, ఎసిడోఫిల్. ఎయిడ్స్ అని వచ్చేదంటే ఏ కణాలు కానీ గుర్తుపెట్టుకుంటారు, లింఫోసైట్స్. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి, రైటా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు ఒకటి కనిపిస్తుంది, గాయం అయితే లేదా. చాలాసార్లు మన శరీరాలు గాయాలు అయితే లేదా, గాయం అవుతుంది. గాయం అయిన వెంటనే మానిపోతుంది అది. గాయం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది మనకి, మనకి గాయం తగులుతుంది. గాయం తగిలిన తర్వాత ఏమవుతుంది మనకి, బ్లీడింగ్ అనేది వస్తుంది, అంటే రక్తస్రావం జరుగుతుంది. సో ఫస్ట్ ఏం కావాలా, రక్తస్రావం ఆగాల. ఏం కావాలా, రక్తస్రావం ఆగాల. అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, గాయం అనేది మానిపోతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి,
గాయమైనప్పుడు వీటి సంఖ్య అధికమవుతుంది అనుకంటే ఏమని అర్థం అనుకంటే రక్తస్రావానికి తోడ్పడే కణాలు ఏంటి అని అడుగుతాడు. సో రక్తస్రావానికి గాయమైనప్పుడు వీటి సంఖ్య పెరుగుతుంది అనుకంటే ఎక్కడైతే గాయం తగులుతుందో అక్కడ ఈ కణాలు ఎక్కువ కలిసి పేరుకుపోయి కలిసి రక్తం అనేది బయటకు రాకున్నట్లు గడ్డ కడుతుంది అనమాట. అర్థమైతేనే మళ్ళీ దాంట్లో ఉన్న థ్రాంబోకైట్స్ కణాలు వస్తాయి కదా అనుకృష్ణ, అవి ఓకే, అవి దాంట్లో కూడా రకాలు ఉన్నాయని కృష్ణ చెప్తే కదా. ఇంకా లోపలికి వెళ్తే ఏ కణాలకు సంబంధించి వస్తాయి? న్యూట్రోఫిల్స్. సో గాయం తగిలినప్పుడు అత్యధికంగా ఏ కణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి? న్యూట్రోఫిల్స్. కానీ గాయం మానేదంటున్నా తోడ్పడే కణాలు ఏంటి కృష్ణ అంటే బేసోఫిల్స్. సో మనకి ఇక్కడ మీరు చూడండి ప్రతి దాంట్లో ఒక్కొక్క దానికి ఇంపార్టెంట్ పాయింట్ ఉండదనే లేదా. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దానిపైన ఫోకస్ చేయండి, రైటా. అలాగే చూడండి వీటి జీవ పదార్థం ఏ దాంట్లో న్యూట్రోఫిల్స్, వీటి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, జీవ పదార్థం అనేది ఉంటుంది కదా ప్రతి దానికి. సో ఆ జీవ పదార్థంలోన బ్యాక్టీరియా సంహరణ జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది? బ్యాక్టీరియా సంహరణ జరుగుతుంది. సో ఈ బ్యాక్టీరియా సంహరణ జరుగుతాయి కాబట్టి వీటిని ఏమంటారు? సూక్ష్మ రక్షక భటులు. అంటే ఫస్ట్ మన శరీరాన్ని ఏదైనా కానీ బ్యాక్టీరియా మన శరీరంలోకి ఇంజెక్ట్ అయినప్పుడు వాటిని సంహరించి మనకు ఏం చేస్తుంది? వ్యాధి నిరోధక శక్తిని పెంచేటట్లు చేస్తుంది అనమాట. అందుకోసమే మన శరీరాన్ని కాపాడుతుంది కాబట్టి వీటిని ఏమంటారు? ఫస్ట్ వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు. వీటిని అంటారు న్యూట్రోఫిల్స్ అంటారు, రైటా. సో మనకి ఏవైనా కానీ ఒక క్వశ్చన్ అడగాలనికొస్తే అంటే కొద్దిగా ఈజీగా అడగాలనికొస్తే అంటే సింపుల్గా ఇప్పుడు ఎయిడ్స్ అనేది ఉండదు, ఏ కణాలకు సంబంధించి లింఫోసైట్స్, ఎలర్జీని కలిగించేటి ఈసినోఫిల్స్. అంటే ఉంటే మంచిగా ఉంటే మనకి ఎలర్జీ రాదు, ఒకవేళ వాటి సంఖ్య వాటిపైన ఎఫెక్ట్ పడితే ఎలర్జీ వస్తుంది, రైటా. సో గాయం మానడంలోనే ఉపయోగపడే కణాలు ఏంటివి? బేసోఫిల్స్, రైటా. సో మనకి ఇక్కడ వచ్చేసి గాయమైనప్పుడు వీటి సంఖ్య అర్థమవుతుంది, లేదంటే శరీరం యొక్క సూక్ష్మ రక్షక భటులను వీటిని అంటారని. అంటే సింగిల్ లైన్ క్వశ్చన్ అడగాలంటే వీటిపైన అడుగుతాడు, రైటా. లేదు వీటన్నిటిని ఓవరాల్గా క్వశ్చన్ అడగాలనుకంటే కింది ఈ రెండు క్రమాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, రైట్. ఏం క్రమాలు కనిపిస్తున్నాయి చెప్పండి? సంఖ్యాపరంగా, పరిమాణపరంగా. సంఖ్యాపరంగా అంటే ఏమనుకంటే ఫస్ట్ అవరోహణ క్రమం అంటే ఏమి? పెద్దదాని నుంచి చిన్నదానికి రావడం. సో అవరోహణ క్రమంలో సంఖ్యాపరంగా కనిపిస్తుంటే ఎక్కువ సంఖ్యలో ఫస్ట్ 8 ఉంటాయి, తక్కువ సంఖ్యలో 8 ఉంటాయి. ఆ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. లేదా ఈ కణాలన్నింటినీ వీటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి లేదా ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు, రైట్. సో పరిమాణం పరంగా కూడా అవరోహణ క్రమము ఆరోహణ క్రమం అనేది అడగవచ్చు. సో ఫస్ట్ చెప్పండి, ఇప్పుడు మనకి వీటిలోనే ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏంటివి? న్యూట్రోఫిల్స్. తక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏంటివి? బేసోఫిల్స్. డైరెక్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటే, రైటా. అర్థమైంది లేదా? రెడ్ బ్లడ్ సెల్స్లోనే వీటి సంఖ్య అనేది అధికంగా ఉంటుంది. దేని సంఖ్య అధికంగా ఉంటుంది? న్యూట్రోఫిల్స్. తక్కువ సంఖ్యలో ఏంటి ఉంటాయి? బేసోఫిల్స్. ఒకవేళ క్రమాన్ని గుర్తుపెట్టుకున్నారంటే ఏం గుర్తుపెట్టుకున్నా అని గుర్తుపెట్టు. సో న్యూట్రోఫిల్స్ అంటే ఎన్ అని రాసుకోవచ్చు, లింఫోసైట్స్ అంటే ఎల్, మోనోసైట్స్ అంటే ఎమ్, ఇసినోఫిల్స్ అంటే ఈ అని రాస్తారా ఐ అని రాస్తారా, బేసోఫిల్స్ అంటే బి. ఏమని గుర్తుపెట్టుకుంటారు? ఎన్ ఎల్ ఎంఈబి అనుకొచ్చిన ఏదైనా ఒక కోడ్ మీరు గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, రైటా. లేదు మాకు ఏం అవసరం లేదన్నా న్యూట్రోఫిల్స్ ఫస్ట్ న్యూట్రల్ తటస్థం ఉంటుంది, లాస్ట్కి ఏమొస్తుంది? క్షారం వస్తుంది. ఫస్ట్ ఆమ్లాలు క్షారాలు అంతే కదా. ఇసుడు అనుకొచ్చిన ఏమి? ఆమ్లము క్షారం. లాస్ట్ పాఠం పేరే కదా ఆమ్లాలు క్షారాలు, రైట్. ఫస్ట్ ఇది అంటే తటస్థ రంగు సపరేట్, అవి గుర్తుపెట్టుకుని మధ్యలో లింఫోసైట్స్ మోనోసైట్స్ వస్తాయి, లింఫోసైట్స్ మోనోసైట్స్ వస్తాయి. సో సంఖ్యాపరంగా గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకునండి సంఖ్యాపరంగా. సో పరిమాణం పరంగా అతి పెద్ద సైజులో నేటి ఉంటాయి, మోనోసైట్స్ ఉంటాయి. అతి చిన్నగా ఏటి ఉంటాయి? కనబడుతున్నాయి లింఫోసైట్స్, వాటిపైన అందుకని ఎయిడ్స్, రైటా. సో ఏవైతే మనకి ఎయిడ్స్కి సంబంధించి ఉంటుందో అవి చిన్న సైజులో ఉంటాయి, రైటా. అవతల వ్యాధి నిరోధకతలు ఏవైతే పాత్ర పోయిస్తాయో అవి పెద్ద సైజులో ఉంటాయి. లాస్ట్ రెండు కనిపిస్తున్నాయా? సో మిగిలిన మధ్యలో గుర్తుపెట్టుకోండి, అర్థమైనా. సో రెండు ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలాసార్లు క్వశ్చన్లు వచ్చిండే వీటిపైన కానీ. సో నేర్చుకోవాలి వీటిని నీట్గా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాంట్లోనా? ఏం లేవా? రైట్. చూడండి, కాంతి ప్రసారం ఆధారంగా జలావరణ వ్యవస్థలోన వివిధ మండలాలు అనేవి ఎట్లుంటాయి, రైటా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ ఏమున్నాయి? సముద్ర ప్రాంత మండలాలు అనేవి ఉంటాయి. మనం రెండు రకాలుగా నేర్చుకుంటాం వీటిని. సముద్ర ప్రాంత మండలాలు అంటే సముద్రంలో నీటి మనం తాగేకి రావు కదా. సో వీటికి సంబంధించి కలిసి కాంతి అంటే కాంతి ప్రసరించే మండలాలు బట్టి వీధి వేరే రకంగా ఉంటుంది. తర్వాత మంచినీటి ఆవరణ వ్యవస్థ అనేది ఒకటి వస్తుంది, దాంట్లో నదుల గురించి సరస్సుల గురించి అక్కడ వేరే మండలాల గురించి చదువుతాం అనమాట. అంటే ఇక్కడ సముద్రం గురించి సంబంధించి చెప్తున్నాను చూడండి, రైట్. సో కాంతి ప్రసారం అవుతుంది ఇక్కడ జలంలోన, జలావరణ వ్యవస్థ. ఆ జలావరణ వ్యవస్థ అది ఇప్పుడు మాట్లాడేది సముద్రం గురించి మాట్లాడుతున్నాను నేను. దీని గురించి మాట్లాడుతున్నాను, సముద్రం గురించి మాట్లాడుతున్నాను. చూడండి, సముద్ర ప్రాంత మండలాల్లో ఫస్ట్ మీకు 3 మండలాలు కనిపిస్తాయి, రైటా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఈ పైన అడుగుతాడు,
ఇది అడుగుతాడు, ఇవి అడుగుతాడు. ఏం అడుగుతాడు చెప్పండి? యూఫోటిక్ మండలము, తర్వాత బెతికల్ మండలము, లాస్ట్కి అబైసల్ మండలం అని క్వశ్చన్ అండి. రైటా? సో ఇక్కడ చూడండి పేరులోనే ఉండదు యూఫోటిక్ మండలం అని క్వశ్చన్. తెలుగులో మీకు అర్థమవుతుంది. ఏ మండలము అంటే ఈ యూఫోటిక్ మండలంలోన కాంతి అనేది పోతుంది, అందుకోసమే కాంతి మండలం అని క్వశ్చన్. కంప్లీట్ కాంతి పోతుంది అంటే. సో మనకి ఈ మండలాలు 3 రకాలు విభజించాం కదా. సో ఈ 3 మండలాలు, ఈ మండలం వరకు కాంతి అనేది పోతుందని లేదా? కంప్లీట్గా పోతుంది అనమాట. రైటా? నెక్స్ట్ ఏమున్నది? బెతికల్ మండలం అని ఉండదు. సో ఈ బెతికల్ మండలం అంటే ఏమని రాసినాను? మసక వెలుతురు. సో మసక వెలుతురు అని క్వశ్చన్ కంప్లీట్ కాంతి అనేది ఆ మండలం వరకు పోతానే? పోదు అని క్వశ్చన్ అర్థం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమున్నది? అబైసల్ మండలం. అబైసల్ మండలం అంటే ఏముండదు? కాంతి రహిత మండలం. అందుకోసమే చూడండి ఇది ఎక్కువ కాంతి అని రాసినాను, అంటే ఎక్కువ కాంతి పోతుంది. తర్వాత అసలు కాంతే పోదు, అబైసల్ మండలంలోకి కాంతే పోదు. అర్థమైనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో మరి ఈ విధంగా పోయినప్పుడు ఇక్కడ టెంపరేచర్ అనేది ఎట్లుండదు చూడండి. రైటా? సో అక్కడ ఎక్కడెక్కడ ఎంత ఉంటుందంటే టెంపరేచర్ ఫస్ట్ దాంట్లోన 30 డిగ్రీ సెల్సియస్ వరకు, తర్వాత సో ఇంత డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అన్నట్టు ఈ మండలాలు. అప్పుడు వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అడుగుతాడు, యూఫోటిక్ మండలం అంటే కాంతి మండలం అనే, లేదంటే ఇప్పుడు యూఫోటిక్ మండలం అంటాడు. యూఫోటిక్ మండలం అంటే కాంతి మండలం అని గుర్తుపెట్టుకోవాలా. రైటా? ఇవి ఇచ్చికసి పక్కన విడుదలకి సార్ మస్క వెళ్తారు కాంతరహిత మండలం అని క్వశ్చన్. ఏదని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలా. రైటా? చేసిన తర్వాత ఎగ్జామ్లో ఇంకోటి ఏమంటే ఏదైనా క్వశ్చన్ ఏ మండలంలో నీటేటి ఉంటాయని అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిమింగలాలు అనేవి ఉంటాయి సముద్ర ప్రాంతంలోన. రైటా? మండలాలుగా విభజించిన తర్వాత తిమింగలాలు అనేటివి ఈ మండలాల్లో నివసిస్తాయి, లేదంటే ఈ మండలాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఏ మండలం కిందకు వస్తాయి తిమింగలాలు అనేటివి? బెతికల్ మండలంలో ఉంటాయి. అలాగే ఫ్లవకాలు లేదా ఫైసీల్, ఇవి చూడండి ఫ్లవకాలు ఫైసీల్ అనేటివి, ఇవి కూడా మీకు మొక్కల గురించి చదివేటప్పుడు వస్తాయి. అంటే సముద్రం యొక్క పై భాగంలో ఉంటాయి. ఏడుంటాయి? సముద్రం యొక్క పై. అందుకనే చూడండి లోతు ఎంత ఉండదు, ఇది 200 మీటర్లే ఉండేది, ఇక్కడికి వచ్చేసేపు 2000 మీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ అంటే ఇంకా లోతు కంప్లీట్గా 6000 మీటర్లు అంటే 6 కిలోమీటర్లనే. సో కంప్లీట్గా లోపలికి ఇంకా. అర్థమవుతుందనే? సో మనకి సో దీంట్లో అసలు ఏ మండలంలోనే ఏ మొక్క నివసించే మొక్కలు కానీ జంతువులు కానీ ఏటి ఉంటాయనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. రైట్? సో ఫ్లవకాలు లేదా ఫైసీ ఇవి ఏవనేవి మొక్కల్లో తెలుస్తుంది మీకు. సో బట్ ఫ్లవకాలు ఫైసీలు అనేవి ఏ మండలంలో ఉంటాయి? యూఫోటిక్ మండలంలో ఉంటాయి. తిమింగలాలు బెంతిక్ మండలంలో ఉంటాయి. నెక్స్ట్ బ్రిటిల్ నక్షత్రం లేదా అంగుళ త్రిపాద చేపలు అని కష్టం అంటారు, అంటే చిన్నగా ఉంటాయి అవి. రైటా? సో ఇవి ఎక్కడ ఉంటాయి? ఏ మండలంలో ఉంటాయి? అబైసల్ మండలం అని. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మండలాలు కాంతి మండలమా, మసక వెలుతురు, కాంతిరహిత మండలం, వాటిని ఏమని పిలుస్తారు. తర్వాత ఏవేవి ఉంటాయి నివసించే మొక్కలు, దాంట్లో ఏటేటివి ఉంటాయి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. రైటా? రైట్. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇంతకుముందు చదివినది ఏమి? సముద్ర ఆవరణం గురించి చదివినాం, సముద్ర ప్రాంత మండలాల గురించి. నెక్స్ట్ దేని గురించి చదువుతున్నాము? మంచినీటి ఆవరణ వ్యవస్థ. చూడండి ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే మంచినీళ్ళు అంటే ఎక్కడ ఉంటాయి చెప్పండి? నదులు, సరస్సుల్లోన, బావుల్లోన, వీటి ఉంటాయి కదా. సో ఆ నదుల గురించి కానీ, సరస్సుల గురించి కానీ, లేదంటే బావుల గురించి కానీ, లేదంటే కొలను కూడా అంటారు కదా. సో ఈ నీటి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే లిమ్నాలజీ అంటారు. సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్న. రైట్? నదుల గురించి అని కష్టం అట్లా కొద్ది వేరే టర్మినాలజీ అనేది ఉండదు మీకు. నెక్స్ట్ జాగ్రఫీలో నదుల గురించి చెప్తే అక్కడ చెప్తా. రైట్? బట్ మంచినీటి ఆవరణ వ్యవస్థకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మీరు ఏమైనా గుర్తుపెట్టుకున్నా? లిమ్నాలజీ అని క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో ఆ లిమ్నాలజీ అని క్వశ్చన్ అంటే సరస్సులు వస్తాయి, నదులు వస్తాయి, కాలువలు వస్తాయి, తర్వాత కొలన్లు వస్తాయి, బావులు కూడా వస్తాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో దాంట్లోన ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారని క్వశ్చన్ అంటే ఈ క్రింది వాటిలోన లెంటిక్ వ్యవస్థను గుర్తించండి, లేదంటే లోటిక్ వ్యవస్థను గుర్తించండి అని అడుగుతాడు. అసలు ఈ లెంటిక్ అంటే ఏం, లోటిక్ అంటే ఏం మీకు తెరాల. మంచినీటి ఆవరణ వ్యవస్థ 2 రకాలు, ఒకటి వచ్చేసి లెంటిక్, ఇంకోటి వచ్చేసి లోటిక్. ఇక్కడ లెంటిక్ అంటే ఏమి ఇచ్చినారు ఇక్కడ? నిశ్చల నీటి వ్యవస్థ అంటే ఒక దగ్గరే ఉంటాయి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు పోవు. అదే లోటిక్ అంటే ఏముండదు? ప్రవాహ నీటి వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ చెప్పండి, ఇప్పుడు నిశ్చల నీటి వ్యవస్థ అంటే బావులు చెప్పొచ్చా లేదా? కొలనులు చెప్పొచ్చా లేదా? చెరువులు చెప్పొచ్చా లేదా? సరస్సు చెప్పొచ్చా లేదా? సరస్సులు పోతుంటాయి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక దగ్గర ఉంటాయి కదా నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పొచ్చు? నదులు, కాలువలు, ఇవన్నీ అంటే ఇట్లాంటివి ఏమని చెప్పొచ్చు. బట్ ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెంటిక్ అంటే ఏమని గుర్తుపెట్టుకున్నారు? లెంటిక్ అంటే ఏమని గుర్తుపెట్టుకున్నా? స్థిరంగా నిశ్చలంగా నీటి వ్యవస్థ ఉండేది. లోటిక్ అని అంటే ప్రవాహ నీటి వ్యవస్థ అని గుర్తుపెట్టుకున్నాండి. రైటా? సో దాంట్లో మనకి 3 రకాల మండలాలు ఉంటాయి.
ఏటికి నా ఫస్ట్ దాని కోటి ఇంగ్లీష్లో రాసేవి మిగిలిన రాసేవని అడుగుద్దండి. తెలుగు ఇంగ్లీష్ ఒకటి రెండు వాళ్ళకి రైటా. కొన్నిసార్లు ఎగ్జామ్లో వేలాంచల మండలం అని ఇస్తాడు, లేదనిపిస్తుంటే లిటోరల్ మండలం అని ఇస్తాడు. అర్థమైనా? అందుకోసమే రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. వేలాంచల మండలం అన్న, లిటోరల్ రీజియన్ అన్న ఒకటి. ఇది ఫస్ట్ రీజియన్. సెకండ్ రీజియన్ ఏముండదు? లిమ్నెటిక్ మండలం. మూడవది ఏముండదు? ప్రొఫెండలం మండలం మనకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, దీనికి కాంతి సేమ్ ఇంతకు ముందు అక్కడే కాంతి బాగా వస్తుంది వీటికి రైటా. ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా, ఇక్కడ దాంట్లో ఇంతకు ముందు ఏమి నార్మల్ మసకు వెళ్తారని కష్టం చెప్పి బట్ ఇక్కడ దీంట్లో మాత్రమే ఏమైంది అనుకంటే సమర్థవంతంగా వస్తుంది. ఎందుకనికంటే సముద్రంలోన లోతు అనేది ఎట్లుంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందుకోసమే ఫస్ట్ మండలంలో కాంతి సమర్థవంతంగా వస్తుంది, రెండో మండలంలోకి మసక వెళ్తారు వస్తుంది, మూడో మండలంలోకి అసలు రాదు. కొలలు అనేటివి సముద్రంతో పోల్చుకుంటే తక్కువ లోతుంటాయి కదా, చాలా తక్కువ లోతుంటాయి కదా, సముద్రంతో కంపేర్ చేస్తే మూడు అనేటిని చేయకూడదు. సో ఈ వేలాంచల మండలంలోన కాంతి అనేది సమర్థవంతంగా వస్తుంది కాబట్టి కాంతి సమర్థవంతంగా పోతుంది అనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఫోటోసింథసిస్. అదే చూడండి, తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ రైటా. అంటే తీరం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చెరువు అనుకుంటే గిన దీని పక్కన తీరం ఉంటుందనే లేదా. సో తీరానికి ఆనుకున్న ప్రాంతం మండలం ఏదైనా కాస్ట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్లో కూడా అడగవచ్చు. ఏ మండలం అది? తీరానికి ఆనుకొని ఉన్న మండలం ఏది? మంచినీటి ఆవరణ వ్యవస్థలో రా వేలాంచల మండలం. ఎట్లా అని అడగవచ్చు క్వశ్చన్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో తీరానికి దగ్గరగా ఉంటుంది, తర్వాత తక్కువ లోతు ఉంటుంది అనమాట అక్కడ. సో తక్కువ లోతు ఉంటుంది కాబట్టి కాంతి అనేది సమర్థవంతంగా పోతుంది కాబట్టి అక్కడ మనకి ఏం జరుగుతుంది? ఫోటోసింథసిస్. కిరణ సమయం జరిగిన తర్వాత మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ అనేది అధికంగా వెలువడుతుంది అనమాట ఈ మండలంలో. నెక్స్ట్ రెండో మండలంలో చూడండి, లిమ్నెటిక్ మండలం. ఇది దూరానికి అంటే తీరం కదా, ఇది కొంచెం దూరం ఉంటుంది అనమాట. దూరంగా ఉండే ప్రాంతం మనం ఏ మండలం అంటారు? లిమ్నెటిక్ మండలం అంటారు. కాబట్టి దీంతో పోల్చుకుంటే ఇది అనేది కొంచెం లోతు అనేది ఉంటుంది అనమాట, కొంచెం ఎక్కువగా దాంతో కంపేర్ చేస్తే కదా. సో ఇక్కడ రైటా కాంతి అనేది సమర్థవంతంగా పోయినప్పటికీ మనకి కిరణజన్య సంయోగక్రియ రేటు, తర్వాత ఇది శ్వాసక్రియ రేటు రెండు ఎట్లుంటాయి అనుకుంటే ఈక్వల్గా ఉంటాయి రైటా. ఏవి ఉంటేవి? కిరణజన్య సంయోగక్రియ రేటు, శ్వాసక్రియ రేటు సమర్థవంతంగా రెండు కాంతి చొచ్చుకొని పోతుంది కాబట్టి ఆ రెండు అనేటివి ఈక్వల్గా ఉంటాయి. ఏ మండలంలో ఈక్వల్గా ఉంటాయి? లిమ్నెటిక్ మండలంలో ఉంటాయి రైటా. సో కిరణజన్య సంయోగక్రియ రేటు, శ్వాసక్రియ రేటు ఈ కింద ఏ మండలంలోన సమానంగా ఉంటాయి అనుకంటే లిమ్నెటిక్ మండలంలో. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైలైన్ మండలం. అంటే ఇక్కడికి కాంతి అనేది ప్రసరించదు. చూడండి, కాంతి అనేది ఇక్కడ లభించదు కాబట్టి వాయు శ్వాసక్రియ అనుకంటే ఏమి? వాయువు అనుకంటే ఆక్సిజన్ అని అర్థం ఇక్కడ అనుకున్నాండి. సో ఇక్కడ కాంతి లభిస్తుంది కాబట్టి వాయు శ్వాసక్రియ జరుగుతుంది, అంటే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి అసలు కాంతి లభించదు కాబట్టి శ్వాసక్రియ అనేది వెలువడదు కదా, ఆక్సిజన్ అనేది వెలువడదు కాబట్టి ఇక్కడ ఏ శ్వాసక్రియ వస్తుంది మనకి? ఆ వాయు శ్వాసక్రియ అనేది జరిపే ప్రక్రియ జీవులు మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఆ వాయు శ్వాసక్రియ జరిపే జీవులు మనం ఏమంటారు? ఏ జీవులు జరుపుతాయి? డెట్రిటస్ జీవులు అనేవి జరుగుతాయి అనమాట. సో డెట్రిటస్ జీవులు ఈ మండలంలో నివసిస్తాయని కృష్ణ అడుగుతాడు. మంచినీటి ఆవరణ వ్యవస్థలోన రైట్ డెట్రిటస్ జీవులు అనేటివి ఈ మండలం కిందకు వస్తాయి. ఏ మండలం కిందకు వస్తాయి? ప్రొఫైల్ మండలం కిందకు వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఏంటేటివి? ప్రొఫైల్ మండలంలో ఏంటేటి పెరుగుతాయి చూడండి. అవన్నీ రొయ్యలు, పీతలు, ఈల్ చేపలు, నత్తలు, తాబేళ్ళు, తర్వాత పూతికాహార బ్యాక్టీరియాలు. ఇది అడిగింది ఎగ్జామ్. పూతికాహార బ్యాక్టీరియా అనేది మంచినీటి ఆవరణ వ్యవస్థలోన ఈ కింద అని ఏ మండలం కిందకు వస్తుందని క్వశ్చన్ అడిగిండ్రు. ఏ మండలం కిందకు వస్తాయి? ప్రొఫెండలం మండలం కిందకు వస్తాయి. అర్థమైనా? సో మీరు కంపారిజన్ తీసుకున్నాండి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సముద్ర ప్రాంతం సముద్రాల గురించి మీరు చదివినారు. సముద్ర ఆవరణ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఇది వచ్చేసి మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఈ రెండవట్లోన స్థిరంగా ఉండే ఆవరణ వ్యవస్థ ఏది? సముద్రము రైటా. ఇవి మంచినీటి ఆవరణ వ్యవస్థలో నదులు కూడా వస్తాయి లేదా? నదులు, కాళ్ళు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏంటి కిందకు వస్తాయి? స్థిరంగా ఉంటాయా? కాబట్టి స్థిరమైన ఆవరణ వ్యవస్థ మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే ఇది వస్తుందినా రైటా, లేదంటే కింద సముద్రాలు వస్తాయా? సముద్రాలు అండి. అందుకోసమే ఒక వ్యక్తి అనేది ఈత కొట్టాలని కష్టం అంటే కాళ్ళలో కొట్టేది ఈజే, సముద్రంలో కొట్టేది ఈజే? సముద్రంలో కొట్టేది ఈజీ అనమాట రైటా.